ఈ ఆలయ స్థల పురాణ ప్రకారం మాతృశ్రీ గండిపోచమ్మ అమ్మవారు పూడిపల్లి గ్రామంలో సోదివారి ఇంట ముగ్గురు ఆడపిల్లల్లో ఒకరిగా జన్మించారు. ప్రతినిత్యం ఆ ముగ్గురు ఆడపిల్లలు గోదావరికి వెళ్లి బిందెలతో నీళ్లు తేవడం జరుగుతూ ఉండేది. ఒకరోజు వెళ్లిన ముగ్గురిలో ఇద్దరు మాత్రమే ఇంటికి తిరిగి వస్తారు. అది చూసిన తల్లిదండ్రులు అమ్మాయి గోదావరిలో మునిగిపోయిందని ఆర్తనాదాలు చేసుకుంటూ గోదావరి ఒడ్డుకు చేరగా అక్కడ ఉన్న ఒక చెట్టు కింద బంగారపు బొమ్మలా మారిన అమ్మాయిని చూసి నిర్ఘాంతపోయారు. గోదావరి నుంచి మాటల రూపంలో, మీరు చింతించకండి, నాది అమ్మవారి అంశ, నాకు కొండ మీద గుడి కట్టి పోచమ్మ తల్లిగా పూజించమని కోరింది. అలా కొండ మీద కట్టిన గుడి గోదావరి కోతకు గురై కొండ కాస్త తరిగిపోయింది. కోతకు గురై గండిపడినది కావున గండిపోచమ్మగా ఆమె పేరు మారింది. అమ్మవారిని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఎన్ని ప్రయత్నాలు చేసినా అమ్మవారు లోతులోనే ఉంటానని కోరింది. మనం ఇప్పటికీ అమ్మవారిని చేరుకోవాలంటే 4 మెట్లు కిందికి దిగాల్సిందే. గిరిజనుల ఆరాధ్య దైవంగా వెలసిన మాతృశ్రీ గండిపోచమ్మ అమ్మవారు ప్రతినిత్యం గిరిజనులచే పూజలు అందుకుంటూ సంతానం లేని వారికి సంతానాన్నిస్తూ కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతుంది.